Q6 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవ, శివనామ స్మరణలతో మార్మోగిన శ్రీకాళహస్తీశ్వర ఆలయం. మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం, యూకే పార్లమెంట్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు. ఈ నెల 19న అవార్డు అందుకోనున్న చిరంజీవి. ఒక్కసారిగా కొండెక్కిన బంగారం, హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారం 90,000. తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేయడానికి జనసేన పార్టీ ఆవిర్భవించింది. అంబటి రాంబాబు జనసేనపై విసుర్లు. శ్రీకాళహస్తి వైలింగేశ్వర స్వామి ఆలయంలోని ఊంజల్ సేవను శాస్త్రయుక్తంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను ఉయ్యాలలో కొలువు తీర్చి సాంప్రదాయ పద్ధతిలో ఊంజల్ సేవను నిర్వహించారు. ఆలయంలో అలంకార మండపంలోని స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశిష్ట దివ్య అలంకారాలు నిర్వహించి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తీసుకుని వచ్చారు. అమ్మవారి ఆలయం ఎదుట ఉయ్యాలలోని స్వామివారిని ఎదురుగా అమ్మవారిని ఉయ్యాలలో కొలువు తీర్చి విశేష పూజలను చేపట్టారు. మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. చిరంజీవికి యూకే పార్లమెంట్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించనుంది. సినీ రంగానికి చిరంజీవి అందిస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా చిరంజీవికి ఈ అవార్డు అందించనుంది యూకే పార్లమెంట్. ఈ నెల 19న ఈ అవార్డు అందుకోనున్నారు చిరంజీవి. ఒక్కసారిగా బంగారం ధరలు కొండెక్కాయి. హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారం 90,000 రూపాయలకు చేరుకుంది. 103,000కు కిలో వెండి ధర ఉండగా పలు దేశాల ఉత్పత్తులపై ట్రంప్ సుంకాల ప్రభావంతో అంతర్జాతీయంగా ఏర్పడుతున్న ఆర్థిక అనిశ్చితిగా దీనిని అభివర్ణిస్తున్నారు. సోలార్ ప్యానెల్స్ ను ఇంటిపైన పెట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 60,000 రూపాయలు ఇస్తోంది. అలాగే బీసీలకు మరో 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీ ఇస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 60,000 రూపాయలు ఇస్తారు. 75,000 అయితే ఇంకొక పక్కన వాళ్లే పెట్టుకుంటారు. బీసీలకు కూడా 25% అంటే 60,000 ప్లస్ ఒక 20,000 ప్రాజెక్టులో సబ్సిడీ ఇవ్వడానికి నేను ముందుకు వస్తున్నా. అంటే 35,000 రూపాయలు వాళ్ళు పెట్టుకుంటారు, నేను 20,000 రూపాయలు ఇస్తాను. 80,000 రూపాయలు వాళ్ళకి సబ్సిడీ వస్తుంది.
2 కిలోవాట్లు పెట్టుకుంటే 80,000 రూపాయలు సబ్సిడీ ఇస్తామని చెప్పి బీసీలు కూడా తెలియజేస్తున్న. డబ్బులు లేవు కానీ మనసుంది. బీసీసీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని ఎన్డీఏని గౌరవించారు, బ్యాక్ బోన్గా పనిచేశారు. అందుకే నేను చేయకపోతే మిస్ అయిపోతాననే ఉద్దేశంతోనే 20,000 రూపాయలు అదనంగా సబ్సిడీ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేయడానికే జనసేన పార్టీ ఆవిర్భవించిందని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ఆరోపించారు. సిద్ధార్థ నగర్లోని క్యాంపు కార్యాలయంలో గురువారం అంబటి మాట్లాడారు. రాష్ట్రాన్ని కమ్మారెడ్లు పాలించారని, ప్రస్తుతం కాపులు పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారని చెప్పారు. చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారని చూసినా ప్రజారాజ్యం చివరి వరకు మనుగడ సాగించలేదని అన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అది ఏమిటి అంటే, తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేయటం కోసం మాత్రమే, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం మాత్రమే ఈ పార్టీ ఆవిర్భవించింది జనసేన అనేది నా ఆరోపణ. ఇది నిజమో కాదో ఆలోచించండి. ఎందుకంటే చాలామంది ముఖ్యంగా కాపులు లేదా తెలుగుదేశం పార్టీ అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పడని వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు అంటే సినిమా అభిమానులు, వారందరూ కోరుకుంటుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి అనేది కోరుకుంటున్నారు. అది సహజమైనటువంటి అంశమే. ముఖ్యంగా కాపులు చాలా బలంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే రెడ్లు ఈ రాష్ట్రాన్ని చాలా కాలం పరిపాలన చేశారు, కమ్మవారు ఈ రాష్ట్రాన్ని చాలా కాలం పరిపాలన చేశారు. చాలా అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి కాపులు మాత్రం ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఒకసారి ముఖ్యమంత్రి కావాలి కాపులు అనేటువంటి పట్టుదల కాపుల్లో చాలామందికి ఉన్న మాట వాస్తవం. చిరంజీవి గారు అవుతారని ప్రయత్నం చేశారు. ఆ ప్రజారాజ్యం పార్టీ చివరిదాకా మనుగడ సాగించలేకపోయింది. తిరువూరు నియోజకవర్గం కంపెలగూడెం మండలం నెమలి శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలలోని పాల్గొనడానికి విచ్చేసిన జబర్దస్త్ నటుడు అప్పారావు స్వయంభూ శ్రీ వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలలో పాల్గొనటం సంతోషంగా ఉంది. నేను నెమలి గ్రామానికి రావటం, కొత్త నెమలి గ్రామ ప్రజలు చాలా మంచివారని, మంచిగా ఆదరించారని అప్పారావు అన్నారు. సుమారుగా 3 గంటల పాటు చేసిన ప్రోగ్రాం ఎటువంటి అల్లరి లేకుండా చూసి ఎంకరేజ్ చేశారు. బ్రహ్మోత్సవాలకి నన్ను ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులకు, ఆలయం యొక్క అధికారిని ఈవో సంధ్య, నాకు కళాకారులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాంత ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. నెమలి మీడియా ప్రతినిధి అయినటువంటి వారికి నమస్కారం. ఈ రోజున వేణుగోపాల స్వామి స్వయం కళ్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా నెమలికి నేను ఫస్ట్ టైం రావడం జరిగింది. ఇక్కడ ప్రజలు చాలా మంచివారు, కళలన్నా కళాకారులన్నా చాలా మర్యాదపూర్వక గుర్తింపు తెచ్చుకున్నటువంటి మా శ్యాము ఈ రోజున ఈ ప్రత్యేకంగా ఈ గ్రామానికి మా స్వామి గారు ఉలిపాటి వెంకట నరసింహ గారి ద్వారా నన్ను కోఆర్డినేట్ చేసినటువంటి తిరుమల స్వామి గారు తిరుమూరు. అలాగే మా శ్యామ్ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడికి తను సొంతంగా కార్యక్రమాన్ని నన్ను పిలిపించాడు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్యనిర్వహణ అధికారి గారికి, అలాగే ధర్మకర్తలకు, ఉత్సవ కమిటీ పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రజలు నెమలి ఈ పేరే నాకు బాగా నచ్చింది కాబట్టి మొట్టమొదటిసారి రావడం జరిగింది. నన్ను ఎంతో బాగా ఆదరించారు. నాన్ స్టాప్గా 2 గంటల 50 నిమిషాలు, ఇంచుమించుగా 3 గంటల కార్యక్రమాన్ని ఎక్కడ బోర్ ఫీల్ అవ్వకుండా, అలాగే విద్యార్థుల గురువులు వారి శిష్యులు కూడా తీసుకొచ్చి మన సంస్కృతి సాంప్రదాయాన్ని నిరూపణమైనటువంటి శాస్త్రీయ నృత్యాలతో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం జరిగింది. ఇక మధుర కళాకారులుగా మా సాయి కానీ, సీనియర్ నటుడు మా రమేష్ గారు కానీ, అలాగే ఆల్రౌండర్ మా ఈశ్వర్ కానీ, మరి ఫైర్ ఈశ్వర్ అంటారు. మధురపట్నానికే ఒక మంచి సెలబ్రిటీ మావాడు. అలాగే సాయి కూడా 12 అవర్స్ నాన్ స్టాప్ ఆధ్యాత్మిక పాటలు. ఈరోజు వాళ్ళందరితో కలిసి నాకు ఒక అవకాశం వచ్చినందుకు నిజంగా శ్యామ్కి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈ ప్రాంతానికి మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12 గంటలకు నిర్వహించిన స్వామివారి కళ్యాణ మహోత్సవంలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రభుత్వం తరపున నారా లోకేష్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద మంత్రోచ్చరణాలు, మంగళ వాయిద్యాల మధ్య వైభవంగా జరిగిన స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించారు.
సికింద్రాబాద్ బోయిన్పల్లి మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి నివాసంలో హోలీ సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొని హోలీ వేడుకలు జరుపుకున్నారు. అనంతరం మల్లారెడ్డి ఎప్పటిలాగే తనదైన శైలిలో అల్లుడు రాజశేఖర్ రెడ్డితో బ్యాండ్ వాయించి చిన్నారులతో డాన్సులు, స్టెప్పులు వేసి హంగామా చేశారు. సికింద్రాబాద్ మోండా డివిజన్ బండిమెట్ హోలీ వేడుకల్లోని తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. బారాసా నాయకుడు నాగుల ఆధ్వర్యంలోని జరిగిన హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రెయిన్ డాన్సుల్లోని పాల్గొని సంబరాలు జరుపుకున్నారు. పెద్దపల్లి ధర్మారం మండల కేంద్రంలోని ₹1 లీటర్ పెట్రోల్ దొరకడంతో వాహనదారులు ఎగబడ్డారు. పెట్రోల్ బంక్ వద్ద బారులు తీరారు. కొత్తగా ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టిన సందర్భంగా సబ్స్క్రైబ్ చేసుకున్న 100 మందికి ₹1 లీటర్ పెట్రోల్ ఆఫర్ ఇచ్చారు. దాంతో మొదట సబ్స్క్రైబ్ చేసుకున్న 100 మందికి యూట్యూబర్ ₹1 లీటర్ పెట్రోల్ పోయించారు. తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ఘనంగా ముగిశాయి. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకుని వచ్చారు. రాత్రి 7 గంటలకు విద్యుత్ దీపాలతో పాటు పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ భూదేవి సమేతంగా మలయప్ప స్వామివారు ఆసీనులై పుష్కరిణిలోని 7 చుట్లు విహరించి భక్తులను కటాక్షించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల వేద పారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తన మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఈ కార్యక్రమంలోని భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామి ఆశీస్సులు అందుకున్నారు. Hare
నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలోని హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏఎస్పీ మౌనిక, డీఎస్పీ శివరాంరెడ్డి సహా పోలీసు అధికారులు సిబ్బందితో కలిసి డీజే డాన్స్లకు స్టెప్పులు వేశారు. రంగురంగుల హోలీ అందరి జీవితాలు సంతోషంగా సాగాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ జిల్లా ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గల్ఫ్లో ఉద్యోగాల పేరుతో తమను పెద్దపల్లికి చెందిన సంపత్ మోసం చేశాడని పలువురు బాధితులు ఫిర్యాదు మేరకు సంపత్ను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. అయితే కస్టడీలో ఉన్న సంపత్ అనుమానాస్పద రీతిలో సంపత్ మృతి చెందడంతో అతని బంధువులు ఆందోళన చేపట్టారు. విచారణ పేరుతో పోలీసులే సంపత్ని కొట్టి చంపారంటూ కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తూ ఉండగా ఛాతీ నొప్పి రావడంతో నిందితుడిని ఆసుపత్రిలో చేర్పించామని, చికిత్స పొందుతూ సంపత్ మృతి చెందాడని చెప్తున్నారు పోలీసులు. తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను పట్టించుకోవటం లేదని ఆరోపించారు ఎంపీ రఘునందన్ రావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 మంది ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలకు టీటీడీ అనుమతి ఇచ్చేదని, కానీ ఇప్పుడు కేవలం ఏపీ ప్రజా ప్రతినిధుల సిఫార్సులకు మాత్రమే టీటీడీ పరిగణలోకి తీసుకుంటుందని అన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయమని, దీనిపై టీటీడీ మరోసారి ఆలోచన చేయాలని సూచించారు ఎంపీ రఘునందన్ రావు. తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు, ఎంపీలు పంపిస్తున్నటువంటి లెటర్లని ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి హానర్ చేస్తామని చెప్పి బోర్డులో ఒక తీర్మానం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 294 మంది ఎమ్మెల్యేలు సిఫార్సు చేస్తే ఆ రోజు తిరుమలలో పైన అకామిడేషన్ ఉంది, దర్శనానికి బ్రేక్ దర్శనం ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇస్తున్న ఉత్తరాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి హానర్ చేస్తామని చెప్పి కొత్త కమిటీ బిఆర్ నాయుడు గారి నాయకత్వంలో చెప్పడం జరిగింది. నవ్ వీఆర్ ఇన్ ద మిడ్ ఆఫ్ మార్చ్. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఒకటే కోరుకుంటున్నారు, 294 మంది ఎమ్మెల్యేల లేఖలని అకామిడేట్ చేయగలిగిన టీటీడీ ఈరోజు కేవలం 153 మంది ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలకే పరిమితం కావడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యమంత్రి గారు అలో చేస్తామని చెప్తారు, బోర్డు అప్రూవల్ అయిందని చెప్తారు. అరే తెలంగాణ ప్రజలు మా ఎమ్మెల్యేల నుంచి, ఎంపీల నుంచి ఒక ఉత్తరం తీసుకొని పోతే తిరుమలలో దర్శనం కావాలని కోరుకుంటున్నారు. దీనికి నానా రకాలైనటువంటి ఇబ్బందులు. లెటర్లు ఇవ్వమని వాళ్ళే చెప్తారు, అకామిడేషన్ లేదని వాళ్ళే చెప్తారు. దయచేసి ఈ వివక్ష పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆలోచించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏ రకంగానైతే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల ఉత్తరాలని అగ్రీ చేసి భక్తులకి దర్శనాలు ఇచ్చిండ్రో, తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించిన భక్తుల దర్శనాలని ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకొని తిరుమలకి రావాలనుకుంటారు. ఈ టైంలో కూడా బోర్డు మా ఉత్తరాలని అనుమతించకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. కరీంనగర్ పట్టణంలోని 11వ డివిజన్లోని రాజు పార్కు సమీపంలో రాజీవ్ కమిటీ ఆధ్వర్యంలో హోలీ పండుగను పురస్కరించుకుని వేడుకలు జరుపుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఈ కార్యక్రమానికి డివిజన్ మాజీ కార్పొరేటర్ దిండిగల్ మహేష్ దంపతులు హాజరై వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకరికొకరు సహజ సిద్ధమైన రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. డీజే పాటలతో నృత్యాలు చేశారు. డివిజన్లో చిన్న పెద్ద, పురుషులు, మహిళలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ వేడుకల్లో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యంగా చిన్నారులు ప్రత్యేకమైన ఆట బొమ్మలతోటి నీళ్లు చల్లుకుంటూ సందడి చేశారు. ఈ సందర్భంగా మాజీ
కార్పొరేటర్ దిండిగల్ మహేష్ మాట్లాడుతూ 14వ డివిజన్లోని రాజీవ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఏర్పాటు చేశారని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా డివిజన్లోని ప్రతి పండుగకు వేడుకలు నిర్వహిస్తామని దసరా, దీపావళి, వినాయక చవితి, న్యూ ఇయర్ వేడుకలను కూడా డివిజన్ ప్రజలందరికీ సమక్షంలోనే జరుపుకుంటామని తెలిపారు. అదేవిధంగా రంగురంగులతోటి ఈ హోలీ పండుగ అయితే ఎలా జరుపుకుంటామో డివిజన్లలోని ప్రతి ఒక్కరి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఎల్లప్పుడూ ఇదే విధంగా వేడుకలు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈరోజు 14వ డివిజన్ మంకమ్మ తోట రాజీవ్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ప్రత్యేకంగా ఇలా పాల్గొన్నటువంటి మా జిల్లా మా డివిజన్ మహిళలకు, పురుషులకు, పిల్లలకు, పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరున హోలీ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు కవరేజ్ చేస్తున్నటువంటి మైత్రి ఛానల్ కానీ, సిటీ కేబుల్ కానీ ఇటువంటి కార్యక్రమాలను ఎంతో ఉత్సాహపరుస్తున్నటువంటి ఈ ఛానల్స్ వాళ్ళకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటాం. అదేవిధంగా రాబోయే కాలంలో మా డివిజన్లో ఉన్న ప్రజలు అందరూ సుఖశాంతాల షో ఈ రోజే కాకుండా 365 రోజులు ప్రతి ఒక్క పాప పెద్దలందరూ కూడా సంతోషంతో ఇదే ఏ రోజైతే మేము కలర్లతో సంబరాలు జరుపుకుంటున్నామో వాళ్ళ జీవితాలు కూడా ఇదే కలర్ల మాదిరిగా సంతోషంగా సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం ఇక్కడ హోలీ సంబరాలు కాకుండా మన బతుకమ్మ సంబరాలు, దసరా సంబరాలు, న్యూ ఇయర్ సంబరాలు ప్రతి కార్యక్రమం నిర్వహించుకుంటాం. రాబోయే రోజులలో కూడా ప్రతి కార్యక్రమం ఇలా నిర్వహించుకుంటారని మా ప్రజల తరఫున తెలియజేస్తున్నాను. నా పేరు దిండిగాల మహేష్, మాజీ కార్పొరేటర్. హ్యాపీ హోలీ అందరికీ. 14వ డివిజన్ రాజీవ్ పార్క్ ఆధ్వర్యంలో మేము ఈరోజు హోలీ సంబరాలను ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఈ హోలీ పండుగ 2 డేస్ జరుపుకుంటాము. నిన్న రాత్రి హోలిక దహనం చేయడం, కామదహనం అంటారు. ఈరోజు అన్ని రంగులు కొని చిన్న పెద్ద తేడా లేకుండా అందరం అధర్మం మీద విజయం, ధర్మం విజయంగా సంకేతంగా ఈరోజు మనం ఈ హోలీ పండుగ జరుపుకుంటున్నాం. చిన్న పెద్ద లేకుండా అందరం మేము డైలీ సిచ్యువేషన్లో ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నప్పటికీ ఈరోజు అందరం మేము ఇక్కడ ఒక గ్యాదర్ అయ్యి హ్యాపీగా జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్. గాలిపల్లి అనిత. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవ, శివనామ స్మరణలతో మార్మోగిన శ్రీకాళహస్తీశ్వర ఆలయం. మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం, యూకే పార్లమెంట్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు. ఈ నెల 19న అవార్డు అందుకోనున్న చిరంజీవి. ఒక్కసారిగా కొండెక్కిన బంగారం, హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారం 90,000. తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేయడానికి జనసేన పార్టీ ఆవిర్భవించింది. అంబటి రాంబాబు జనసేనపై విసుర్లు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి న్యూస్.